బాహుబలి 2 రికార్డ్ ని ఇప్పటి వరకు పాన్ ఇండియా లెవెల్లో ఎవ్వరూ బ్రేక్ చేయలేదు. దంగల్ కేవలం చైనా వసూళ్ల వల్లే 2000 కోట్ల క్లబ్ లో చేరింది, కానీ కేవలం వరల్డ్ వైడ్ గా వసూళ్లు చూస్తే బాహుబలి 2 లో సగం కూడా కలెక్ట్ చేయలేదు. అలాంటి రికార్డులు ప్రభాస్ సొంతం. అయితే ఇప్పుడు కల్కితో ట్రెండ్ సెట్ చేసిన రెబల్ స్టార్ లానే సెకండ్ 1000 వాలకి సిద్ధమయ్యాడు చరణ్ ఎన్టీఆర్. ఇద్దరు గ్లోబల్ స్టార్ గా ప్రూవ్ చేసుకోవడమే కాదు, 1200 కోట్ల క్లబ్ లో ఎంటర్ అయ్యారు. ఇప్పుడు ఒక 100 కోట్లు తక్కువ అంటే 1100 కోట్ల వసూళ్లని టార్గెట్ చేసుకుంటున్నారు. ఇంతకీ 2000 కోట్ల ఎన్టీఆర్ చరణ్ కి ఎంతవరకు సాధ్యం? ఎందుకంటే కలిసి 1200 కోట్లు కొల్లగొట్టిన ఈ ఇద్దరికి సోలోగా 1000 కోట్ల సీన్ ఉందా? పుష్ప 2తో మొదటి 1000 కోట్ల రికార్డ్ ఐకాన్ స్టార్ కి దక్కుతుందా? టేక్ ఎ లుక్. వెయ్యి కోట్లు ఈ నెంబర్ బాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు పాన్ ఇండియా స్టార్ ఇమేజ్కి ఓ పారామీటర్ అయింది. 1000 కోట్లు వస్తేనే అది పాన్ ఇండియా హిట్ అని నమ్మే పరిస్థితి ఉంది. ఏదో 400 కోట్లు 500 కోట్లు ఆఖరికి 600-700 కోట్లు రాబట్టిన పాన్ ఇండియా హిట్ అంటే 6 హిట్లు. అవే బాహుబలి 2, దంగల్, పఠాన్, జవాన్, RRR, KGF 2 ఇవే 1000 కోట్ల పైన వసూళ్లు రాబట్టిన సినిమాలు. అందుకే ఆ లిస్టులో చేరేందుకు పెద్ద హీరోలు తపన పడుతూ ఉంటారు. ఇప్పుడు 1000 కోట్ల క్లబ్లో రెండోసారి చేరడానికి ఎన్టీఆర్, రామ్ చరణ్ రెడీ అవుతుంటే, పాన్ ఇండియా హిట్ పడ్డ 1000 కోట్ల క్లబ్లో అడుగు పెట్టలేకపోయినా కసితో రంగంలోకి దిగుతున్నాడు పుష్పరాజ్. పుష్ప హిట్ అయినా 450 కోట్లే వచ్చాయి. ఇప్పుడు అంతే మొత్తంగా పెట్టుబడి పెట్టి పుష్ప 2 తీస్తున్నారు. ఇది కనీసం 1000 కోట్లు రాబడితేనే లాభాలు వచ్చినట్లు. కాబట్టి 1000 కోట్ల వసూళ్లు బన్నీకి మ్యాండేటరీ. ఇక RRRతో 1200 కోట్ల క్లబ్లో అడుగుపెట్టిన తారక్ కూడా సోలోగా రికార్డు క్రియేట్ చేసేందుకు దేవరగా వస్తున్నాడు. RRR అంటే చరణ్, ఎన్టీఆర్ ఇలా మల్టీ స్టారర్గా వచ్చిన మూవీ అది. సో సోలోగా దేవరతో 1000 కోట్లు రాబడితేనే పాన్ ఇండియా రేంజ్లో తన మార్కెట్ క్రేజ్ పెరిగినట్టు అవుతుంది. ఇక గేమ్ చేంజర్తో కూడా రామ్ చరణ్ ఇదే విషయాన్ని ప్రూవ్ చేసేందుకు రెడీ అవుతున్నాడు. ఓ రకంగా చెప్పాలంటే చరణ్, ఎన్టీఆర్, బన్నీ ఈ ముగ్గురికి పాన్ ఇండియా హిట్ కంటే పాన్ ఇండియా లెవెల్లో 1000 కోట్లు రాబట్టడం అనేది చాలా క్రూషియల్.